హలో 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 ఆ, వరప్రసాద్ చెప్పనా? ఎక్కడున్నా? చెప్పండి, విషయం ఏంటి? మాకు వచ్చారు మాట్లాడదామా? ఎవరు వచ్చారు? కేసీకి. ఎక్కడున్నాడు? తిరుపతిలో ఉన్నాడు. ఎక్కడ రావాలి? తిరుపతిలో ఉన్నాడా? అవును. అవి ఆయన దగ్గర రసీదులు ఏమున్నాయి నాకు ఒకసారి వాట్సాప్ చేయమను. అవన్నీ చేయను, నువ్వు డైరెక్ట్ చెప్పి ఏమన్నా తీసుకుని ఏ రైట్ అవన్నీ తీసుకుని ఎక్కడ చెప్పు. వస్తాను చెప్పి 24 వస్తాను మాట్లాడతామని చెప్పాను కదా. హలో, ఆయనకు ఒకసారి ఇవ్వండి, ఫోన్ ఇవ్వండి. నేను మాట్లాడు. హలో, చెప్పండి. హలో, చెప్పు ప్రసాద్. ఎక్కడున్నా సార్? ఇక్కడ తిరుపతిలో ఉన్నాం. తిరుపతిలో ఎక్కడ? ఎక్కడైతే నీకెందుకు, ఆయన అడ్రస్ తెలుసు, నాకేమన్నా సార్ నీ ఏరియా. వారు అడ్రస్ చెప్తాను, నువ్వు వారితో మాట్లాడు, వారు చెప్పుదా. ఇప్పుడు ఎక్కడ రావచ్చు బాగా వస్తాను. ఆయనకి ఇవ్వండి సార్, మాట్లాడుతున్నాను. మాట్లాడతాను, నువ్వు చెప్పు. వాళ్ళకి అడ్రస్ లోపల బయట అడ్రస్. నేనేం మాట్లాడినామండి, నన్ను ఆయన ఇవ్వండి, ఫోన్ ఇవ్వండి, ఆయన మాట్లాడాలి కదా. హలో సార్, ఇప్పుడు ఎందుకోసం రావాలి నేను? నువ్వు నన్ను రమ్మన్నావు కదా, ఈ రేణుగుంట రా, అనంతపూర్ రా, లేకపోతే మాట్లాడదాము నీకు అది ఇది అని చెప్పి నువ్వే అన్నావు కదా, నాకేం రేక. అవును, నువ్వు ఇప్పుడు వారితో కూడా మొన్న చెప్పినవాట కదా రమ్మను అని. 24 వస్తాను చెప్పినవాట, 24 రమ్మని మాట్లాడదామని చెప్పి. నాకేం సంగతి. నేను లాయర్తో మాట్లాడతాను చెప్పాను నేను మీతో. నువ్వు లాయర్తో కాదు, లాయర్ దగ్గర తీసుకుపోమన్నది నువ్వే. ఇప్పుడు నీ సంజీవ్ రెడ్డి నెంబర్ కూడా, ఇప్పుడు సంజీవ్ రెడ్డితో మాట్లాడతావు చెప్పు. సంజీవ్ రెడ్డి కూడా పోలీసు వాళ్ళకి కలిసిపోయి, సంజీవ్ రెడ్డిని కూడా పోలీసు వాళ్ళు పిలిచారు. ఏ పోలీసు పిలిచారు? అక్కడ హైదరాబాద్ బ్లాక్ మెయిల్ చేసేది. హైదరాబాద్ 20 కోట్లు అంటే ఏమో ఈ పిచ్చకుంట్లో 5.5 లక్షలు ఇచ్చి మళ్ళీ నేను తీసుకొని 1 లక్ష రూపాయలు బ్యాంకు నుంచి వెళ్ళిపోతాయి. 4.5 లక్షలు క్యాష్ తీసుకుంటావు. తీసుకొని నన్ను ఇట్లా అట్లా అని బదనాం చేయబడుతుంది. మొత్తం కేసులు పెట్టిస్తుంది. ఈ మహారాష్ట్రలో కేసు పెట్టిస్తుంది, ఇక్కడ హైదరాబాద్ లో కేసు పెట్టిస్తుంది నీ చెల్లెతోని. మరిగా నువ్వు కాంప్రమైజ్ చేసుకున్నావంటే నీకు ఎవరు మరి కిడ్నాప్ చేస్తా, అది చేస్తా, పెద్ద మనుషులు అది ఇది అనేటివి. అందుకే మరి పెద్ద మనుషులు ఏందో ఏం కాదు, నాకు తెలిసిన వాళ్ళం కూడా పెద్ద మనుషులు ఇవ్వాలి కదా నీ ఏరియాలో. అందుకే వచ్చాను నేను. మీరు ఇంత మాటకి ఇన్ని అనవసరం మాటలు మీకు అనుకూలంగా మాట్లాడుకుంటే ఎట్లా అవుతుందండి? నీకు అనుకూలం మాట కాకపోతే నువ్వు పిలిచింది నేను అడిగిన సమాధానం చెప్పండి. మీరు 25 కోట్లు అడిగింది, నువ్వు 50 కోట్లు అడిగింది నిన్నున్నాయి. అట్లా కాదు, ఇప్పుడు ఏదో చెప్పారు. నువ్వు ఎక్కడికి రమ్మంటావో చెప్పు. ఇప్పుడు నువ్వు రమ్మన్న కాడికి నేను ఈ పెద్ద మనుషుల దగ్గరికే వస్తాను. పెద్ద మనుషులలో రమ్మన్నావు, ఏదో పెద్ద మనుషులు మాట్లాడతారని చెప్పినావు. విన్నావా? 25 కోట్లు అని అడిగినావు. తెలివితేటలు మీకే కాదు రెడ్డి గారు. నేను ఏం అడిగినా సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు నాకేదేదో మాట్లాడతారు, ఎందుకు అనవసరమైన మాటలన్నీ? ఇక అంత అనవసరం బా. ఇప్పుడు నువ్వు ఎక్కడికి రమ్మంటావో చెప్పు. విన్నావా? ఇప్పుడు వచ్చారు, వేరే కూర్చొని మాట్లాడి సెటిల్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఆయన పద్ధతి వేరన్నా, నీకు తెలియదన్నా. అదే తమ్ముడు, నేను పూర్తిగా ఆయన పద్ధతి వేరు, నీ పద్ధతి వేరు. కూర్చుంటే తెలుసు ఎవరి పద్ధతి ఏమని. ఇద్దరు కూర్చొని సమస్యలు కూర్చుంటే ఏం ప్రాబ్లం తెలుస్తుంది. ఇలాన్న కూర్చొని ఆయన కూర్చొని చల్ల ఫోన్లో మాట్లాడి ఏముంటుంది చెప్పు. ఇప్పుడు హలో, నువ్వు చెప్పించు, ఏముంది మాట్లాడడానికి, ఏముంది భయము? ఇప్పుడు ఇవన్నీ అనవసరం మాటలన్నీ మాట్లాడతాను అన్న. నేను చెప్పేది నాకు కేసిరెడ్డితో కానీ మీతో కానీ ఎవరితో నాకు భయం ఏం లేదు. నేనేం తప్పు చేయలేదు. కేసిరెడ్డి సార్ దగ్గర నేను ఇప్పుడు కూడా ఆఫీస్ దగ్గర మొన్న రోజు పోయినాను. నేను 4 సార్లు పోయినాను, 100 సార్లు పోయినాను. నాకేం భయం లేదు, నేను తప్పు చేయలేదు. ఒకవేళ నేను ఏదైనా మీరు చేయాలన్నా కానీ మీకే రిస్క్ అది. నేనేం తప్పు చేయలేదు. మీరు ఏందని ప్రచారం చేసుకోండి. ఆయన నన్ను ఎంత మోసం చేస్తున్నాడో అన్ని మోసానికి ఆయనే బలవుతాడు, నేనే బలి కాను. ఇప్పుడు ఆయన ఏదో భారీ డైలాగ్ మాట్లాడుతున్నాడు, భారీ మాటలు మాట్లాడుతున్నాడు. నేను అన్ని మాట్లాడలేను. ఒక మాటేనా? ఇప్పుడు కలిసి మాట్లాడుకుంటే చెల్లిపోతాయి. మరి ఇవన్నీ పెంచుకునే ఉండదు. ఆయన ఎవరు, నీ బాధ బాధే, ఆయన బాధ ఆయన పడుకుంటారు. అవసరం ఇవన్నీ ఆయనకి ఇవ్వండి, నేను మాట్లాడుతాను. మాట పోండి, నువ్వు రావు, మాట్లాడవా? ఆయనకి ఇవ్వండి, మాట్లాడతాను నేను.
తమ్ముడు నేను పెద్ద మనిషిగా మాట్లాడమని నీకేం చెప్పినా 24 వస్తావమ్మా కూర్చొని మాట్లాడి సెటిల్ చేసుకున్నాను చెప్పినాము. అంతవరకు ఉండాలి. ఆయనకి ఎంత వింది నువ్వు రాను నువ్వు వాళ్ళకి నేనే వస్తాను దగ్గరికి పిలుచుకోవస్తాన్ని. సబ్జెక్ట్ తెలిసింది ఆయనకి, మీకు తెలియదు కదన్నా, ఆయనకి ఏం తెలుసు అనేది. చెప్పొద్దు, నేను చెప్పిన తమ్ముడు తెలియదు కదా. ఆయన తప్పుడు ఆయనకు వస్తా, నీ తప్పుడు నిన్ను కొత్త సరేనా. పెద్ద మనుషులు మాట ఇప్పుడు రోజు ఫోన్లు మాట్లాడుకుని లేని పని అవన్నీ చట్టంగా కలుగుతుంది మనకి. ఎస్ఆర్ 2 మాటలు వదులుకొని పోతా ఉండాలి అంతే, ఉండకూడదు, పెంచుకోకూడదు రేటు కూడా. కానీ అంత అవసరం లేదు, నీ దగ్గర వచ్చి నేను కొట్టించుకోంత అంత సీన్ లేదు. నేనేమి పరు తక్కువ పని చేయలేదు. నాకేమంత కర్మ పట్టిందన్న. ఆయనకి ఇవ్వండి, నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. ఆయనకి ఇవ్వండి, వస్తారా ఆయనకి ఇవ్వండి ఫోను. నేను చెప్పి నువ్వు వస్తావా రావా? ఆయనకి ఇవ్వండి ఫోను. నేను చెప్పిన ప్రసాద్ వస్తావా రావా? 2 నాకు ఆయనకి ఇవ్వండి అన్న ఫోను. నేను ఇవ్వండి, నేను నా మాట వస్తావా రావా? ఆయనకి ఇవ్వండి అన్న ఫోను. చూడు, అతి ప్రసంగం చేయొద్దు. నువ్వు మొన్న చెప్పి నీకు 2 మాటలు చెప్తున్నా, కలుస్తావా కలవా అదే చెప్పి. ఆయనకి ఇవ్వండి అన్న ఫోను. ఏం మనిషి మాట్లాడతాను చెప్తాను కదా. బట్టి వస్తావా రావు 2 చెప్పు నాకు.